తుక్కుగూడ సభపై కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో లభించిన విజయమే లోక్సభ ఎలక్షన్స్లోనూ రిపీట్ అవుతుందని అంచనా వేస్తున్నది. కేవలం జన సమీకరణ, బల నిరూపణ కోసం మాత్రమే కాక ఒక సెంటిమెంట్ గాను భావిస్తున్నది. ఈ వేదికను వాడుకొని బీఆర్ఎస్ను మరింత కార్నర్ చేసి ప్రధాన పోటీ బీజేపీతో మాత్రమేననే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నది. బీఆర్ఎస్ పార్టీలో ఇంతకాలం కొనసాగి తాజాగా కాంగ్రెస్లో చేరిన వారందరినీ ఈ వేదిక మీదకు తీసుకురావాలనుకుంటున్నది. అప్పటికల్లా లాంఛనంగా చేరికల ప్రక్రియను కంప్లీట్ చేయాలని భావిస్తున్నది. వేదిక మీద చేరికలు ఉండకూడదని నిర్ణయం తీసుకున్నందున లాంఛనంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమం ఉండదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆ రోజున పార్టీలో చేరాలనుకునే వారిని రాహుల్ గాంధీ సమక్షంలో ప్రైవేట్ హోటల్లో కలిసి లాంఛనంగా జాయినింగ్ ప్రాసెస్ను పూర్తి చేయాలనుకుంటున్నది. బీఆర్ఎస్ నుంచి చేరిన వారందరినీ మాత్రం వేదిక మీద కనిపించేలా ప్లాన్ చేస్తున్నది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లుగానే బీఆర్ఎస్ నుంచి కూడా భారీ సంఖ్యలో లీడర్లు కాంగ్రెస్లో చేరిన మెసేజ్ని కూడా ఈ వేదిక ద్వారా జనంలోకి తీసుకెళ్లాలని పార్టీ భావిస్తున్నది. ఈ సభ ద్వారా బీఆర్ఎస్కు భారీ షాక్ ఇవ్వాలనుకుంటున్నది. తుక్కుగూడ సభ ఈ నెల 6న జరిగేలా ముహూర్తం ఖరారు కావడంతో అప్పటికల్లా వీలైనంత ఎక్కువ మంది లీడర్లను పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటున్నది. సీనియర్ లీడర్ల మొదలు కార్పొరేటర్ల వరకు అందరినీ ఈ ప్రోగ్రాంకు రప్పిస్తున్నది. ఇప్పటి వరకు కాంగ్రెస్లో టచ్లో ఉన్న నేతల్లో చాలా మంది పేర్లు బహిర్గతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్న పార్టీ నాయకత్వం సర్ప్రైజ్ కలిగించేలా ఆ రోజున రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నారు. చివరి వరకు బయటకు లీక్ కాకుండా సస్పెన్స్ పాటించేలా కాంగ్రెస్ నాయకత్వం జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నది. ఎవరెవరు పార్టీలో చేరుతారన్నది ఆసక్తికరంగా మారింది. కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య బీఆర్ఎస్ను వీడే విషయంలో చివరి వరకు గోప్యత పాటించిన కాంగ్రెస్ మరికొందరి విషయంలోనూ అదే తరహా ప్రాక్టీస్ను కొనసాగిస్తున్నది. లోక్సభ ఎలక్షన్ షెడ్యూల్ విడుదలయ్యే నాటికి వీలైనంత ఎక్కువ మందిని చేర్చుకోవడంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే పలువురితో సంప్రదింపులు పూర్తయ్యాయి. మరికొందరితో గుట్టుచప్పుడు కాకుండా చర్చలు జరుగుతున్నాయి. తుక్కుగూడ సభ నాటికే గణనీయ సంఖ్యలో బీఆర్ఎస్ లీడర్లను చేర్చుకోవడం ద్వారా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు తెలంగాణ కాంగ్రెస్ నుంచి స్పష్టమైన మెసేజ్ వెళ్లేలా స్టేట్ పార్టీ ప్లాన్ చేస్తున్నది.